హాయ్ అండి, ఈ వీడియోలో మష్రూమ్ కర్రీ అండ్ తోటకూర వేపుడు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని వేడెక్కినాక ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకున్నానండి. యాక్చువల్లీ నేను తీసుకున్న మష్రూమ్ ప్యాకెట్ 1/2 కేజీకి తక్కువ ఉంటుందండి, ఇంచుమించు 400 గ్రామ్స్ ఉండొచ్చు. ఈ మష్రూమ్ ప్యాకెట్ నేను టెక్కల్లో పాలకేంద్రం దగ్గర షాప్లో తీసుకున్నానండి. ఆ 400 గ్రామ్స్ మష్రూమ్ ప్యాకెట్ 110 రూపీస్. తోటకూర అయితే వీధిలోకి వచ్చింది, 20 రూపాయలకు 3 కట్టలు ఇస్తాడండి. నేనైతే వీక్లో 2 to 3 టైమ్స్ తోటకూర తీసుకుంటాను. తోటకూర నీట్గా ఏరి 2-3 సార్లు మంచినీటితో కడిగి సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న తోటకూరని పక్కనున్న బర్నర్ మీద పెట్టుకున్నానండి వేయించడానికి. తోటకూర ఎప్పుడైనా లేతది మొక్క తోటకూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఈజీగా ఉడుకుతుంది. ముదరది అయితే వేగడానికి టైం తీసుకుంటుంది. ఈలోగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి. మష్రూమ్ కర్రీ కోసం మనం పెట్టుకుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు వేయటం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు పైనుంచి వేసేసాను. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేటట్లు కలుపుకున్నాను. ఇప్పుడు మష్రూమ్ ఉడుకుతుంటే కర్రీలోంచి వాటర్ వస్తుంది. ఆ టైంలో టమోటాలు కూడా వేసుకున్నాను. స్టవ్ మీద ఇంకోవైపు తోటకూర వేపుల కోసం రెడీ చేసుకుంటున్నాను అండి. ఆయిల్లో తాలింపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇటువైపు మష్రూమ్ కర్రీలో టమాటా కూడా ఉడుకుతుంది, కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. మధ్యలో కర్రీని కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటిపోతుంది. రెండో వైపు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న తోటకూరని వేసుకుంటున్నాను. లేత మొక్క తోటకూర కదా, తొందరగానే వేగిపోతుంది. అయితే ఇప్పుడు తోటకూరలో ఉప్పు, పసుపు, కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా తోటకూర మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను. తోటకూర వారంలో 2 నుండి 3 సార్లు ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇంకోవైపు మష్రూమ్ కర్రీ కూడా ఉడుకుతుంది. దగ్గరకు అవుతున్న సమయంలో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ కర్రీలో నేను వాడిన టమోటాలు నాటు టమోటాలు భలే పుల్లగా ఉంటాయి. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కూరలో వేసిన కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు తింటున్నప్పుడు కూరతో పాటు కరివేపాకు వస్తే తినేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కూర ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది మష్రూమ్ కర్రీ. చివరిగా మసాలా పొడి వేసుకొని ఒకసారి కూరను మొత్తం కలుపుకున్నాను. చిన్న మంట మీద పెట్టి కాసేపు మూత పెట్టి మసాలా మొత్తం కూరకు పట్టనివ్వాలి. మష్రూమ్ మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి ఎనర్జిక్ ఫుడ్ ఆల్సో. నాటు మష్రూమ్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను వండుతున్న మష్రూమ్ అయితే హైబ్రిడ్ మష్రూమ్ అండి. దీన్ని సెపరేట్ పద్ధతిలో కోకోనట్ బీచ్ లాంటివి వేసి పండిస్తారు. నాటు మష్రూమ్ వర్షాలు బాగా పడుతున్న సమయంలో దొరుకుతుంది. ఇప్పుడు మష్రూమ్ కర్రీలో మసాలా వేసి కూడా 2 నిమిషాలు కావస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొత్తిమీర వేసాక మొత్తం కలిపితే కర్రీకి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అయిపోయినాక కిందకి దించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోవైపు తోటకూర కూడా వేగిపోతుందండి. కంప్లీట్ కర్రీ వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు ఈ విషయం ఇదివరకు తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం మేము రెంట్కి ఉన్న ఇంట్లో వానర్ మామగారు తోటకూరలో వెల్లుల్లి రెబ్బలు సీక్రెట్ చెప్పారు. ఇలా కూర వండుకొని తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి రెబ్బలు వేసాక కూర మొత్తం కలిసేటట్టు కలుపుకొని స్టవ్ కట్టేశాను. ఈ తోటకూర వేపుడిని పెరుగన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో మా బాబు మష్రూమ్ కర్రీ తినడు, వాడు తోటకూర పెరుగు కాంబినేషన్తో రైస్ తింటాడు. మీకు వీడియోలో కనబడుతున్న కర్డ్ డబ్బా
తక్కువ కర్డ్ ఉంటుంది. ఈ కర్డ్ బాక్స్ 32 రూపీస్ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియోలో చూపించాను చూడండి, చూసారా గడ్డ పెరుగు చాలా బాగుంది. ఇప్పుడే సీల్ ఓపెన్ చేసిన పెరుగు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు వీలైతే తీసుకుని ఒకసారి టేస్ట్ చేయండి. వేసవికాలం కదా, మన భోజనంలో పెరుగును భాగంగా చేసుకుంటే చాలా మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి కనుక ఇది మన జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తుంది మరియు తిన్న ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. మష్రూమ్ కర్రీ రైస్లో అయినా చపాతీలకు అయినా చాలా బాగుంటుంది. రైస్తో మష్రూమ్ కర్రీ అయితే సూపర్ ఉందండి. నా ప్లేట్లో అయితే కూరలు కొద్దిగా ఎక్కువే పడ్డాయండి. మష్రూమ్ కూరతో పాటుగా తోటకూర, బీరకాయ అండ్ బర్బాటి వేపుడు. తోటకూర మష్రూమ్ కర్రీ ఈరోజు వండినవి, మిగతా 2 నిన్న వండినవి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.